మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 సినిమా టైటిల్ గ్లిమ్స్ వచ్చాయి. ఈ గ్లిమ్స్లో చిరంజీవి గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. నిజంగా ఆ బొట్టు పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, ఒక బుట్టి చేతిలో పట్టుకొని చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. కానీ దాని వెనకాల కనిపించని విశ్వరూపం ఏదో ఉంది అనేది మాత్రం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. తన బండి కీ అనేది వాటర్లో పడిపోతే మ్యాగ్నెట్ పంపించినప్పుడు ఆ కీతో పాటు చుట్టూరా కూడా గన్స్ బయటకు వచ్చాయి. అంటే ఎవరికి కూడా తెలియకుండా తనకు తెలియనటువంటి ఒక స్వరూపాన్ని లోపల దాచేస్తున్నాడు అనేది మాత్రం జనాలందరికీ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైపోయింది. అండ్ దాంతోపాటు వాళ్ళ నాన్నగారికి అంటే తనకు ఏమైనా ఒక అవినాభావ సంబంధం గురించి కూడా చూపించబోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. లేకపోతే తన పిల్లల కోసం ఏమైనా ఐ లవ్ డాడీ అని చెప్పేసి కీ చైన్ మనకు కనిపిస్తుంది. అంటే దాన్ని ఫోకస్ చేసి మరి మనకు చూపించారు ఎందుకు అనేది కూడా మనము ఖచ్చితంగా ఆలోచించాలన్నమాట. అండ్ అదేవిధంగా రొయ్యల వ్యాపారం, సో దీని వెనకాల ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఆయన ఎత్తాడు. సో అది ఏంటి అంటే ఒక పేద ప్రజల కోసం ఆయన ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా మనకు క్లియర్గా ఒక చిన్న పాయింట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి డిఫరెంట్ షేడ్స్లో కనిపించబోతున్నాడు. మరి డ్యూయల్ రోలా లేకపోతే ఏంటనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. బట్ ఈ యొక్క టైటిల్ గ్లిమ్స్ అనేవి కూడా చాలా చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి చిరంజీవి గారు ఈ సంవత్సరం మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని చాలా మంచి ఓపెనింగ్ తీసుకొచ్చారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా జనాల్ని చాలా బాగా మెప్పిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది. చిన్న సినిమా అయినా కూడా, పెద్ద సినిమా అయినా కూడా. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ సినిమా కూడా చాలా మంచి భారీ స్థాయిలో ఉండబోతుందనే విషయం మాత్రం అర్థమవుతుంది. అంటే రాబోయే సంక్రాంతికి రాబోతుందన్నమాట. 2027 జనవరి 13 సంక్రాంతికి రాబోతుంది ఈ సినిమా. సో మరి ఈ సంక్రాంతి అనేది మన చిరంజీవి గారికి కూడా అచ్చుబడి వచ్చింది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. బాబీ గారి కాంబినేషన్లో ఇంతకుముందు వాల్తేరు వీరయ్య కూడా 200 కోట్లకు పైగా సంపాదించి చాలా మంచి హిట్ సంపాదించారు. కాబట్టి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ వస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి మీలో ఎంతమంది టైటిల్ గ్లిమ్స్ చూశారు? కాక మరి సినిమా టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మరి టైటిల్ కావచ్చు, ఆ గ్లిమ్స్ కావచ్చు, చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, గెటప్ సీన్ కనిపిస్తున్నాడు, సునీల్ గారు కనిపిస్తున్నారు. మరి మీకు ఏమనిపిస్తుంది అంతా కూడా చూసినప్పుడు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాత్రం తెలియజేయండి.